వైఎస్ఆర్సీపీ ప్యానలిస్ట్ జ్వాలాపురం శ్రీకాంత్ ప్రెస్ మీట్. బ్రాహ్మణులను గాలి కొదిలి ఏదీ లేకుండా కనీసము ఒక హిందువు అని మాట్లాడుకుంటూ వచ్చినావు. బొట్టు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో నువ్వు మాట్లాడావు అంటే నువ్వు హిందువా అని నేను నిన్ను ప్రశ్నిస్తున్నా. ఫస్ట్ బొట్టు కూడా కనీసం బొట్టు పెట్టుకోకుండా ఏదో నువ్వే ఇంక హిందుత్వాన్ని కాపాడినట్లు ఏదేదో అవాకులు చవాకులు పేలారు. కానీ ఇతనికి హిందుత్వం మీద అవగాహన లేదు అన్నది స్పష్టంగా అర్థమైంది నిన్న మాట్లాడిన తర్వాత. గతంలో కూడా అంతే. తెలుగుదేశం గవర్నమెంట్లో బ్రాహ్మణ కార్పొరేషన్ అయినటువంటి అప్పుడు ఇచ్చినటువంటి అతను కూడా నేను మాట్లాడిన తర్వాత అడ్డాలుగా బొట్లు పెట్టేవాడు. నువ్వు కూడా రేపటి నుంచి అదే పరిస్థితే. కనీసం బొట్టు పెట్టి బ్రాహ్మణత్వాన్ని నిరూపించుకో అని బుచ్చి రాంప్రసాద్ గారికి తెలియజేస్తున్నా. హిందూ మతాల మీద గౌరవం ఉన్నావు, ఎవరికి లేదు గౌరవం హిందూ మతాల మీద. నువ్వు మాట్లాడుతూ హోమాలపైన అవగాహన లేదు, నీకు హోమాల మీద అవగాహన లేకుండా మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డిని హిందువులు దేవాలయాలకు పిలిచొద్దన్నావు. నువ్వు ఎవరయ్యా కోన్కిస్గా గొట్టం నువ్వు పిలిచొద్దని చెప్పడానికి? మాజీ ముఖ్యమంత్రి, ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఒక ప్రతినిధి, ప్రజాప్రతినిధి, అతన్ని నువ్వు పిలిచొద్దు అని చెప్పి ఒక పిలుపునిస్తున్నావు. నీకు ఏమి అర్హత ఉంది అని అడుగుతున్నా బుచ్చి రాంప్రసాద్. అదేవిధంగా పదవుల కోసం నువ్వు చేస్తున్నదేమి? పదవుల కోసం క్షుద్ర పూజలు చేసే వారి పక్కన నిలబడ్డావు. క్షుద్ర పూజలు పదవులు కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవాలని, తను ముఖ్యమంత్రి చేసుకోవాలని గతంలో చూసాం. ఇంట్లో అయితేనేమి, మరి కనకదుర్గ అమ్మవారి గుళ్ళో అయితేనేమి, అటువంటి వారి పక్కన నిలబడి మాట్లాడుతున్నావు. నీకు తగదు బుచ్చి రాంప్రసాద్ అని చెప్తున్నా. దేవాలయాలను కూల్చిన వారి పక్కన నిలబడ్డావు. 40 దేవాలయాలు రాష్ట్రంలో కూల్చేస్తే అటువంటి వారి పక్కన నిలబడి మాట్లాడుతున్నావు హిందుత్వం గురించి. నీకు తగదు అని చెప్తున్నా. హిందువుల పూజలకు పిలిచొద్దంటున్నావు, అది నీకు తగదు అని చెప్తున్నా. ఒకటి బుచ్చి రాంప్రసాద్, నువ్వు అంతా మాట్లాడుకుంటూ వచ్చావు. నీకు ఒక్క విషయం సూటిగా ప్రశ్నిస్తా. అవీసులు అన్నావు, హోమద్రవ్యాలు అవీసులు అన్నావు. దాన్ని అవీసులు అనరు నాయన, అవిష్యు. బాగా గుర్తుపెట్టుకో, నేర్చుకో. అవిష్యు అంటారు దాన్ని. నీకు అవిష్యులకి హోమద్రవ్యాలకి కూడా నీకు డిఫరెన్స్ లేదు. నీకు అవిష్యు అంటే ఏమంటే బాగా గుర్తుపెట్టుకో. అవిష్యు అంటే అక్కడ ఉన్నటువంటి నవగ్రహ దీంట్లను, మన నవగ్రహాలను చేసేటువంటి సమిధలను, మరి అన్నాన్ని కూడా చెరువు అంటారు. ఈ 2 దాన్లను అవిష్యులు అంటారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాడిన ద్రవ్యాలు ఏమో తెలుసా నీకు? తెలియకుండా మాట్లాడుతున్నావు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాడినవి ధాన్యాలు. బాగా గుర్తుపెట్టుకో. ధాన్యాలను నీ భాషలో అవీసులు అనరు, అవిష్యు అంటే నవగ్రహములకు మనకు చేసినటువంటి పదార్థాలు, అన్నాన్ని, చెరువు కానీ అక్కడ ఉన్నటువంటి సమిధలను కానీ మాత్రమే అవిష్యు అంటారు.